పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఫేజ్ 2 థర్మల్ ప్రాజెక్టు కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు లేక వెలవెలబోయింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను అనుమతించకపోవడంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వైద్యం, వారి పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలని కోరారు. జీతాలు తీసుకుంటున్నారు. ప్రజా చేత నడిపించకుండా ప్రజా నాయకులు సార్ నేను వైలెన్స్ చేస్తున్నాను సార్, నా పెద్దలను నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి, కేవలం నా జేబులు నింపుకోవడానికి కాదు సార్, నా కడుపులు నింపుకోవాలి. నాలాంటి సామాన్యుడికి కావాల్సింది సార్, ఒక్క నిమిషం సార్, నాలాంటి సామాన్యుడికి కావాల్సింది సార్, చేతి నిండా పని కావాలి, కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి. అదే సార్ మేము కోరుకునేది. మాకు ఏదదు సార్, దయచేసి మమ్మల్ని కొంచెం గుర్తించండి సార్. ప్రభావిత ప్రాంతాలు ఈ రోజు 1979లో మొరార్జీ దేశాయ్ గారు ఇక్కడ మైల్ స్టోన్ వేసారు సార్. 1983లో స్టార్ట్ అయింది సార్. ఇక్కడ కంపెనీ దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందింది సార్. మా బతుకులు అభివృద్ధి చెందలేదు సార్. ఒక్క గ్రామం కూడా ఇలా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది సార్. ఒక బడి మంచిగా లేదు, ఓ ప్రభుత్వ పాఠశాల మంచిగా లేదు సార్. దయచేసి సార్ ఈ 3,800 మెగావాట్ల యూనిట్ జస్ట్ ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఇంకొక 1200 మెగావాట్ల కేంద్రం ఉంది. ఇక్కడికి ఒక 9 కిలోమీటర్ల దూరంలో సంవత్సరానికి 1 కోటి టన్నుల బొగ్గు వాడేది. వాళ్ళు యాక్చువల్గా 65 నుంచి 95 లక్షల టన్నులకు ఎన్హాన్స్మెంట్ చేసుకున్నారు ప్రొడక్షన్ కెపాసిటీ. కానీ అది 115 లక్షల టన్నుల సిమెంట్ కూడా ప్రైవేట్ కంపెనీ కనుక లాభాల కొరకు, ఎన్టీపీసీనే లాభాల కొరకు ఏదంటే చేయడానికి సిద్ధంగా లేకపోయినది. 2 సంవత్సరాల కింద 6 కోట్ల మెగావాట్, ఇప్పుడు 12 కోట్ల 35 లక్షలు పెట్టారు కదా. అందుకోసం లాభాలు ఎవరికైనా కావాలి. వాళ్ళు 1 కోటి టన్నుల బొగ్గు కలుస్తారు. దాదాపు అక్కడ తో పాటు ఈ 1200 మెగావాట్లు ఇది కలిసి సుమారు 4 కోట్ల టన్నుల బొగ్గు ఇక్కడ దహనం